యెషయా గ్రంథం 53 అధ్యాయం 5. ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుంది. గాస్పెల్ హీలర్స్ యొక్క ఫేవరెట్ వర్స్ ఇది. వన్స్ అగైన్ 2 ముక్కలు, క్రైస్తవ్యం 2 ముక్కలు అయిపోయింది దీని మీద. ఒకటి, యెషయా మాట్లాడుతుంది ఆయన దెబ్బలు పొందాడా లేదా మన కోసం. పొందాడంటే కంపల్సరిగా మనకి యాక్చువల్గా మనకున్నటువంటి స్వస్థత అయిపోవాల్సిందే. క్యాన్సర్ వెళ్ళిపో, దేవుని నామంలో ఆజ్ఞాపిస్తున్నా నీకు. దట్స్ వన్. ఇంకొక ఎక్స్ట్రీమ్ ఏంటంటే, హీఈస్ నాట్ ఎట్ ఆల్ టాకింగ్ అబౌట్ దేవుడు. ఆయన అక్కడ యెషయా మాట్లాడుతుంది నిజంగా అది ఫిజికల్ హీలింగ్ గురించి కానీ కాదు, ఆత్మీయమైనటువంటి హీలింగ్ గురించి మాట్లాడుతున్నాడని కంప్లీట్గా స్పిరిచువలైజ్ చేసి పారేసేయటం దాన్ని. ఇద్దరు హెర్మెన్యూటిక్స్లో పప్పులో కాలేసిస్తారు. మత్తయి సువార్త యేసు ప్రభు ఫిజికల్ హీలింగ్ చేసిన తర్వాత ఈ వచనాన్ని మాట్లాడుతుంది. సో కాబట్టి ఏంటంటే ఇది కేవలం స్పిరిచువల్ హీలింగ్ గురించే మాట్లాడుతున్నాడు ఎవరైతే అంటారో వాళ్ళు మత్తయ్య గారిని తప్పుపడుతున్నారు. 2, ఆయన దెబ్బలు పొందాడు కాబట్టి కంప్లీట్గా మనకి అన్ని రకాలైనటువంటి సిక్నెస్లు మనకు పోవాలి అనుకునే వాళ్ళు ఇంకొక చోట పప్పులో కాలేశారు. ఇంకొక 2 నిమిషాల్లో అక్కడికి రాబోతున్నాను నేను. వెయిట్ చేద్దాం. వాళ్ళు పప్పు కాదు, యాక్చువల్గా పెంటలో కాలేశారు. ఎందుకో చెప్తాను నేను. అది అంతకంటే ఘోరమైనటువంటిది. సో ఐ విల్ కమ్ టు దట్. ఎందుకు అది అంతకంటే డేంజర్, అది నిజంగా వాసన వచ్చేటువంటి దాని మీద కాలేశారు వాళ్ళు. ఎందుకో చెప్తాను నేను. ఇది కేవలం స్పిరిచువల్ హీలింగ్ గురించి మాట్లాడుతుంది అనేటువంటి వాళ్ళు పప్పులో కాలేశారు. ఇది లేదు యాక్చువల్గా ఫిజికల్ హీలింగ్ కంపల్సరీగా ఎవ్రీ ఫిజికల్ హీలింగ్ ఇప్పుడు హీల్ అయిపోవాలనేటువంటి వాళ్ళు కూడా కంప్లీట్గా హెర్మెన్యూటిక్స్ తెలియకపోవటం వలన ఒక మిస్టేక్ చేశారు, చాలా పెద్ద మిస్టేక్ చేశారు. కింగ్డమ్ ఆఫ్ గాడ్లో ఇనాగరేషన్ అండ్ కన్సమేషన్ 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇక్కడ. దేవుని రాజ్యానికి శంకుస్థాపన చేశాడు, దాని పరిపూర్ణత అనేటువంటిది సెకండ్ కమింగ్ లో వీల్ రియలైజ్. బట్ శంకుస్థాపన అయితే జరిగింది, దేవుని రాజ్యం యాక్చువల్గా మన మధ్యలో ఉండటం జరిగింది. ఇట్స్ కీప్ స్ప్రెడింగ్, ఇట్ రియల్లీ బ్రింగ్స్ సో మెనీ పీపుల్ టు గాడ్. ఇట్ రియల్లీ హీల్స్, పీపుల్ ఎక్స్పీరియన్స్ హీలింగ్, దే ఎక్స్పీరియన్స్ ఫిజికల్ హీలింగ్, దే ఎక్స్పీరియన్స్ స్పిరిచువల్ హీలింగ్. నెవర్ ద లెస్ అయినప్పటికీ కూడా ఫిజికల్ హీలింగ్ ని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు చచ్చిపోతారు. బికాస్ కాన్సమేషన్ వచ్చినప్పుడు ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ అవే. ఫిజికల్ హీలింగ్, కంప్లీట్ ఫిజికల్ హీలింగ్, అండ్ దెన్ కంప్లీట్ యాక్చువల్గా డెత్ అనేటువంటిది కంప్లీట్గా తీసివేయబట్టడం జరుగుతుంది. అంటే నేను మొన్న లాస్ట్ వీక్ నేను చెప్పింది ఏదైతే ఉందో ప్రవక్తలు ఒక ముద్దలాగా మనకి చూపించారు దీన్ని, కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనేటువంటి విషయాన్ని. మీరు అది గమనించే ఉంటారు. యెషయా మాట్లాడినప్పుడు ఆయన అదే యెషయా మాట్లాడాడు ఏంటంటే ఈయన సఫరింగ్ సర్వెంట్గా చచ్చిపోతాడు మన మధ్యలోకి వచ్చి అని మాట్లాడాడు. అదే యెషయా ఏమన్నాడంటే లైన్ అంటే కొదమ సింహం యాక్చువల్గా పిల్ల పక్కన కూర్చొని ఆడుకుంటారు. పొట్టలో విషం ఉన్నటువంటి పాము చేతులు ఉన్నటువంటి పొట్టలు చేతులు పెట్టినా సరే ఏమవుదు. ఇవన్నీ ఒకే ఒక ముద్దలాగా మెన్షన్ చేయటం అనేటువంటి జరిగింది. కానీ యేసు ప్రభు మనకు నేర్పించింది ఏంటంటే ఇది ఒక ముద్ద కాదు, ఇది ఇట్లా కనిపిస్తున్నటువంటి దాంట్లో 2 ఫేజులు ఉన్నాయి ఇందులో. ఒకటి ఇనాగ్రేషన్, రెండవది కంప్లీషన్. పెంటకాస్టలిజంలో చాలా అందరు పెంటకాస్టల్స్ కాదు, కొంతమంది ఎస్పెషల్లీ హైపర్ పెంటికాస్టల్స్ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడే జరిగిపోతుంది, ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనం స్వస్థత పొందాలి, ప్రతి ఒక్క గాయం, ప్రతి ఒక్క అనారోగ్యం కూడా ఇప్పుడే స్వస్థత జరిగిపోతాయి కంపల్సరీ, ఎందుకంటే ఆయన మన కోసం దెబ్బలు పొందాడు అని మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ల్యాండింగ్ గేర్ తెచ్చుకున్నారు ప్రాపర్గానే, బట్ స్పీడ్ ఎక్కువ అవటం వల్ల క్రాష్ అయిపోయారు వాళ్ళు. బికాస్ దే డోంట్ అండర్స్టాండ్ ద 2 phases ఆఫ్ ద కింగ్డమ్. ఫేజ్ కాదు నేను మాట్లాడింది, ఫేజ్ అంటే 2 దఫాలుగా వస్తున్నటువంటి, 2 విడతలుగా వస్తున్నటువంటి ఈ దేవుని యొక్క రాజ్యం ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకోలేకపోయారు. జాగ్రత్తగా వినండి, నేనేం చెప్తున్నానంటే దేవుని రాజ్యం కేవలం పార్షియల్గా మన మధ్యలో ఉందని మాట్లాడతలేదు నేను. దేవుని రాజ్యం యాక్చువల్గా మన మధ్యలో శంకుస్థాపన చేయబడింది, కానీ దీని యొక్క కాన్సమేషన్, దీని యొక్క కంప్లీట్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో వీ విల్ సీ దట్ వెన్ హీ కమ్స్ బ్యాక్ అండ్ ఎస్టాబ్లిషెస్ ద కింగ్డమ్, ద హోల్ ఎర్త్ యాక్చువల్లీ విల్ సీ ద ట్రాన్స్ఫర్మేషన్. పౌల్ గారు అందుకనే రోమిల్కి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో అంటున్నాడు సృష్టి మొత్తం కూడా యాక్చువల్గా ఇట్ ఈస్ గ్రోనింగ్ అంట రైట్ నౌ. వెన్ దట్ కాన్సమేషన్ విల్ బి, ఎందుకంటే ఆయన 8వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే ఫర్ ద లా ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ లైఫ్. 7వ అధ్యాయం చివరి భాగంలో ఆయన మాట్లాడుతుంది ఏంటంటే ఏదైతే చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను, ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో అదే చేస్తున్నాను, ఇట్టి దరిద్రమైనటువంటి బతుకు నుంచి నన్ను, ఈ భ్రష్టత్వాన్ని నుంచి నన్ను విడిపించేది ఎవరు? wretched man am I, who can save me from the bondage of the sin of flesh, he says. And then chapter 8:1 but the law of the spirit of life,
దెర్ ఈస్ నో కండమ్నేషన్ టు దోస్ హూ ఆర్ ఇన్ క్రైస్ట్. యేసు ప్రభులో ఉన్నటువంటి వాళ్ళకి ఏ శిక్షా విధి లేదు. ఎందుకంటే ఒక ఆత్మ నియమం ఏదైతే ఉందో, ఏ స్పిరిట్ గురించి మాట్లాడుతున్నాడు అక్కడ పౌల్ గారు? విచ్ స్పిరిట్ ఈస్ ఈ టాకింగ్ అబౌట్? వేర్ డిడ్ వి రీడ్? ఇందాక మీరు రాసుకున్నటువంటి వచనాల్లో ఎక్కడ, ఏ వచనం దగ్గర ల్యాండింగ్ గేర్ ఉంది? ఎస్, దట్స్ వాట్ హీస్ టాకింగ్ అబౌట్. ద న్యూ క్రియేషన్ హ్యాస్ కమ్ ఆల్రెడీ. అదే పౌలు గారు అందుకనే అంటున్నాడు, ఎవరైతే క్రీస్తులో ఉంటారో నూతన సృష్టి వారు. నూతన సృష్టి మొదలైపోయింది ఆల్రెడీ. ఇట్ హ్యాస్ స్టార్టెడ్. we are participating in the new creation already. We are experiencing God very closely, very intimately. But we don't see him yet. We walk by faith now, but we will walk by sight one day. Another problem, Christians బాగా మిస్కోట్ చేసేటువంటి వచనం, వి వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్ అంటే బ్లైండ్ ఫెయిత్ మంది అని మిస్కోట్ చేస్తారు దాన్ని. నువ్వు పౌల్ గారు అదిగా చెప్తుంది, వన్ డే వీ విల్ వాక్ బై సైట్. ముఖాముఖిగా చూస్తాం మనం ఒకరోజు దేవుణ్ణి. బట్ ఇప్పుడు మనం వీఆర్ వాకింగ్ బై ఫెయిత్. ఎందుకు? ఆ ఫెయిత్ ఎక్కడి నుంచి వచ్చిందంటే బికాస్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడింది ఆల్రెడీ మనకి. ఈ ఆత్మ మనలో ఫెయిత్ని జనరేట్ చేస్తున్నాడు. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో అదే అంటున్నాడు. ఏంటంటే ద స్పిరిట్ విట్నెసెస్ విత్ అవర్ స్పిరిట్ దట్ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వీఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్. ఆ ఆత్మ మన ఆత్మతో ఆయన విట్నెస్ చేస్తున్నట్ట. ఎందుకు? ఫెయిత్ని జనరేట్ చేస్తున్నాడు మనలో ఆయన. అనుదినం మన ఫెయిత్లో ఎదగటం అంటే ఏంటంటే ద స్పిరిట్ కీప్స్ ఆన్ టెల్లింగ్ దట్ సాయి, యూ ఆర్ నాట్ యాక్చువల్లీ ద సన్ ఆఫ్ ద వరల్డ్, యూ ఆర్ యాక్చువల్లీ సన్ ఆఫ్ ద మోస్ట్ హై. Through Jesus Christ you are accepted. So your lifestyle actually is submitted now to the leading of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభుత్వానికి నువ్వు లోబడినప్పుడు you will experience a lot of liberation now. Do you see what I'm saying? Do you see what I'm saying now? నేనేం మాట్లాడుతున్నానంటే ఇక్కడ 2 ఫేజెస్ అపోస్తలు అర్థం చేసుకున్నారు. యేసు ప్రభు మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు నచ్చదండి, ఒక ఫేజ్లోని చేసేయండి. రియలీ? ఆర్ యూ రెడీ ఫర్ దాట్? వాట్ విల్ హ్యాపెన్ టు అస్? ఒక ఫేజ్లో వచ్చి ఆయన జడ్జ్మెంట్ చేసుకుని పటక్ మనం కొట్టేస్తే మన పరిస్థితి ఏంటో ఆలోచించండి. సో ఇట్ డజంట్ హ్యాపెన్ దట్ వే. మామిడి చెట్టు ఈరోజు విత్తనాన్ని టెంకను నాటాను, లేకపోతే ఈరోజు మొక్కను నాటాను, రేపు ఫలం ఇవ్వట్లేదని చెప్పేసి కొట్టిపారేసాను అనుకోండి. డజంట్. It happens actually, it's an organic growth. So Jesus Christ has done exactly that same thing. The kingdom of God is inaugurated. ఈ 2 మాటలని దయచేసి మీరు అర్థం చేసుకోండి. Inauguration, completion. Inauguration, completion. Inauguration, completion. Kingdom of God is inaugurated among us. మన మధ్యలో శంకుస్థాపన చేయబడింది. కింగ్డమ్ ఆఫ్ గాడ్ లాంచ్ చేయబడింది మన మధ్యలో. బట్ దీని యొక్క పరిపూర్ణమైనటువంటి ఎఫెక్ట్ ఆయన రెండవ రాకడలో వి ఎక్స్పీరియన్స్ ఇట్. దాట్స్ వాట్ యాక్చువల్లీ హీ టోల్డ్ పీపుల్. అండ్ అక్కడ పెంటకాస్టల్స్ మిస్ ద ఛాన్స్. దోస్ హూ ఆర్ సేయింగ్ దట్ ఫిజికల్ హీలింగ్ మనకు కంపల్సరీగా అయిపోవాలనేటువంటి వాళ్ళు ఏమి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ప్రతి ఒక్క ఫిజికల్ హీలింగ్, ప్రతి ఒక్క ఫిజికల్ సిక్నెస్ నుంచి మనం కంపల్సరీగా మనం యాక్చువల్గా విడదీయబడాలి. ఎందుకంటే ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది అని నొక్కి ఒక్కడి నుంచి వాదించి బల్లగుద్ది యాక్చువల్గా వాళ్ళ తలకాయలు కూడా కొట్టేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చెప్పాలంటే, వాళ్ళు ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకి, వై ఆర్ వి స్టిల్ డయింగ్ దెన్? ఎందుకు చచ్చిపోతున్నాం ఇంకా మరి? బికాజ్ యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద కంప్లీషన్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇనాగరేషనే కంప్లీషన్ అని భ్రమపడుతున్నావు నువ్వు. ఫాస్ట్ ఎక్కువైంది, స్పీడ్ ఎక్కువైంది, కాబట్టి యాక్చువల్గా క్రాష్ అయిపోతున్నావు నువ్వు. ఆన్ ద అదర్ హ్యాండ్ స్వస్థతలు లేవు, గాడిద గుడ్డు లేదనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దేవుని యొక్క రాజ్యం యొక్క పవర్ని వాళ్ళు దే క్యాన్ అండర్స్టాండ్. ఇట్ ఈస్ లాంచ్డ్ అండ్ గాడ్ క్యాన్ హీల్ పీపుల్. గాడ్ డస్ హీల్ పీపుల్. డోంట్ పుట్ హిమ్ ఇన్ ఎ బాక్స్. డోంట్ డొమెస్టికేట్ హిమ్. రాజ్యం అయింది, రాజు ఆయన, హీ కెన్ డూ వాట్ హీ వాంట్స్. సార్వభౌమ అధికారం అయింది, ఆయన స్వస్థపరచాలనుకుంటే నువ్వెవడివి, నేనెవడిని ఆపటానికి? So we have to understand, let God be God.
చాలా జాగ్రత్తగా వినండి. సువార్తలు చదివేటప్పుడు ఒక ప్రిన్సిపల్ వి నీడ్ టు అండర్స్టాండ్. లెట్ గాడ్ బీ గాడ్. డోంట్ ట్రై టు టెల్ హిమ్ హౌ హీ షుడ్ కండక్ట్ హిమ్సెల్ఫ్. సేమ్ మేరీ, సేమ్ మేరీ, యేసు ప్రభు యొక్క తల్లి అయినటువంటి మేరీ, సేమ్ మేరీ, షీ మిస్డ్ మెనీ టైమ్స్. షీ ట్రై టు అడ్వైజ్ హర్ సన్. యూ గాట్ టు, జీసస్ రిమైండెడ్ హర్, హే ఉమెన్, కానాలో, సన్ డూ సంథింగ్, యూ గాట్ టు డూ సంథింగ్ సన్. వాటర్ వైన్ అయిపోయింది, యూ గాట్ టు డూ సంథింగ్ సన్. అండ్ దెన్ హీ రిమైండ్స్ హర్, లెట్ గాడ్ బి గాడ్. We got to really understand one thing. Don't promise. Don't be God. On one side, you are saying God will not do healing and చెప్తున్నప్పుడు you are not letting God be God. On the other side, when you are saying every person must be healed, will be healed right now, అందుకనే నేను యాక్చువల్గా స్వస్థత కూటం పెట్టాను, ఈ రోజు ఈ స్వస్థత కూటంకి వస్తే కంపల్సరీగా నువ్వు హీల్ అవుతావు అని ఎవరైతే చెప్తున్నారో, స్వస్థత మహాసభలు, సువార్త స్వస్థత మహాసభలు ఎవరైతే పెడుతున్నారో, దే ఆర్ బ్లాస్ఫీమింగ్ the name of the Holy Spirit, because they are not letting God be God also. Gospels actually tell us we get it wrong. We don't let God be God. God comes in unexpected form. And Gospels tell us that story to us. I'm not saying మన దేవుడు unpredictable దేవుడు అని చెప్పట్లేదు నేను. That's not what I'm saying. I'm saying let's not domesticate God. దేవుడిని ఒక పెంపుడు కుక్కని యాక్చువల్గా మనం ట్రైన్ చేస్తే అది మనం ఎట్లా చెప్తే అట్లా 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 తోకాడించడమో, లేకపోతే కాళ్ళు ఎత్తి చూడటమో, తినమన్నప్పుడు తినటమో. నో నో, యూ క్యాన్ డూ గాడ్, యూ క్యాన్ డూ విత్ గాడ్ లైక్ దట్. లెట్ గాడ్ బీ గాడ్. యూ ప్రీచ్ ద గాస్పెల్, అండ్ ఇఫ్ దట్ పర్సన్ ఈస్ హీల్డ్, గివ్ థ్యాంక్స్ టు గాడ్. ఎందుకంటే యూ యాజ్ ఎ ప్రీచర్, యూ హ్యావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్. నీ మైండ్ సెట్ దేని మీద ఉండాలంటే, కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇనాగ్రేట్ అయింది, కానీ కంప్లీషన్ యాక్చువల్గా ఇంకా వెయిట్ చేస్తున్నాం మనం. ఆయన రెండవ రాకడ దగ్గర కంప్లీషన్ ఉంటుంది, వేర్ యూ విల్ కంప్లీట్లీ ఎక్స్పీరియన్స్ హీలింగ్. ఆ రోజు యాక్చువల్గా నువ్వు స్వస్థత మహాసభ కూడా పెట్టాల్సినటువంటి అవసరం లేదు నువ్వు, ఎందుకంటే ఎవ్రీబడి విల్ కంప్లీట్లీ ఎక్స్పీరియన్స్ హీలింగ్ ఆన్ దట్ డే. నువ్వు ఎవరికి భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు, ఇవ్వాల్సినంత అవసరం లేకుండానే యాక్చువల్గా ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఎవ్రీబడి విల్ బి హీల్డ్, నో బడీ డైస్. డెత్ విల్ బి కంప్లీట్లీ చెత్తగొట్టబడుతుంది ఆ రోజున. డెత్ ఈస్ కంప్లీట్లీ డన్ అవే విత్. బట్ నౌ వి డై. సో క్రాష్ అయ్యేటువంటి రెండు ప్రాబ్లమ్స్, రెండింటినీ మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఒకటి, ఇఫ్ యూ డోంట్ లెట్ గాడ్ బీ గాడ్, దెన్ you are crashing. You understand what I'm saying? What is one parameter that you're talking about? Kingdom of God. You need to understand. But kingdom of God actually is given in two phases to us. Rendu vidataluga manaki iవ్వబడింది. It's inaugurated. You can experience actually God's full power right now. ఈ రోజు. అండ్ దట్స్ ద రీజన్ వై మెనీ పీపుల్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్. దేవుడు అంటే ఆసక్తి లేనటువంటి నాకు, దేవుడిని పట్టించుకున్నటువంటి నాకు, హౌ am I actually teaching about his word today? Isn't this actually a miracle of new creation? Am I not new creation really? If I am new creation, then isn't God actually, God's kingdom is here. అందుకనే సువార్తల్లో కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ యువర్ మిడ్స్ట్ అంటాడు. ఎందుకంటే బికాస్ హీ ఈజ్ సేయింగ్ that kingdom is inaugurated. But at the same time, అదే యేసు ప్రభు యాక్చువల్గా when the kingdom comes అని కూడా మాట్లాడతాడు. Do you see? ఈ రెండింటిని చూసారా మీరు గాస్పల్స్లో? He says that దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉంది ఒక చోట, కానీ దేవుని రాజ్యం వచ్చినప్పుడు ఇంకొక చోట. Because he's saying when it consummates, actually you will see these things. But now it's inaugurated, you experience transformation, you experience healing in different ways. God is no longer actually farga led niku. He came, he can make his home in you because kingdom of God is already here. దేవుని రాజ్యం మన మధ్యలో ఉంది కాబట్టి we have become God's dwelling places now. We have become యాక్చువల్గా మనం కలెక్టివ్గా దేవుని యొక్క డ్వెల్లింగ్ ప్లేస్, ఇండివిజువల్గా మనం దేవుని యొక్క డ్వెల్లింగ్ ప్లేస్. ఎందుకో తెలుసా? బికాస్ వీఆర్. ఆ రోజు యెషయా మాట్లాడుతున్నాడు చూసారా, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క టీచింగ్ మన మధ్యలోంచి వెళ్ళటం. ఇజంట్ చర్చ్ యాక్చువల్లీ ద టీచర్ టు ద వరల్డ్ టుడే?